సంగారెడ్డి జిల్లా మల్కాపురంలో కొత్తగా నిర్మించిన జిల్లా అటవీ శాఖ కార్యాలయ భవనాన్ని మంత్రులు కొండా సురేఖ, దామోదర్ ఘనంగా ప్రారంభించారు. 1.40 కోట్ల వ్యయంతో నిర్మించిన డిఎఫ్ఓ కార్యాలయంతో పాటు బీట్ అధికారుల కోసం ప్రత్యేక వసతి గృహాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికోసం పాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని మంత్రులు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి సురేఖ పేర్కొన్నారు. సంగారెడ్డిలో మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున 2 ఇకో టూరిజం పార్కులు ఓపెన్ చేయడమే కాకుండా ఒక బీట్ ఆఫీసర్ బిల్డింగు, అదేవిధంగా ఒక డిఎఫ్ఓ కార్యాలయము ప్లస్ డిఎఫ్ఓ క్యాంప్ ఆఫీసు ఓపెనింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ బిల్డింగ్ వచ్చేసి 44 లక్షలతోటి మరి తీసుకోవడం జరిగింది సిఐడి ఫండ్స్ లోంచి. అదేవిధంగా బీట్ ఆఫీసర్ యొక్క బిల్డింగ్ వచ్చేసి క్యాంప్ ఆఫ్ ఫండ్స్ లో తీసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఈ బిల్డింగులు 2 కూడా కంప్లీట్ చేయడము మాతోటి ఈరోజు ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా నేను, స్థానిక మంత్రి గారు, మరి ఎమ్మెల్యేలు, అదేవిధంగా చైర్మన్లము అందరము కలిసి మరి జిల్లా అధికారులతో కలిసి ఈ యొక్క బిల్డింగ్లను ఓపెనింగ్ చేసి మరి వాళ్ళకి అంకితం చేయడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఈకో టూరిజము, టెంపుల్ టూరిజము ఈ మూడింటిని కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి మరి వారు ఎంతో మరి డైరెక్షన్స్ ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది. సంగారెడ్డిలో మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున 2 ఇకో టూరిజం పార్కులు ఓపెన్ చేయడమే కాకుండా ఒక బీట్ ఆఫీసర్ బిల్డింగు, అదేవిధంగా ఒక డిఎఫ్ఓ కార్యాలయము ప్లస్ డిఎఫ్ఓ క్యాంప్ ఆఫీసు ఓపెనింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ బిల్డింగ్ వచ్చేసి 44 లక్షలతోటి మరి తీసుకోవడం జరిగింది సిఐడి ఫండ్స్ లోంచి. అదేవిధంగా బీట్ ఆఫీసర్ యొక్క బిల్డింగ్ వచ్చేసి క్యాంప్ ఆఫ్ ఫండ్స్ లో తీసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఈ బిల్డింగులు 2 కూడా కంప్లీట్ చేయడము మాతోటి ఈరోజు